ఇక్కడ మీరు చూసేది ఒక శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ విభాగంలో ఉన్నటువంటి పరిశోధన నిమిత్తం ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసేది G00CX అనే ఒక నానోమీటర్ స్థాయిలో పదార్థాలు మరియు జీవ నమూనాలకు సంబంధించినటువంటి సూక్ష్మ వివరాలని విశ్లేషించడానికి రూపొందించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. దీన్ని TEM అంటే ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ప్రపంచ ప్రముఖ సంస్థల్లో ఒక మోడల్గా దీన్ని చెప్పవచ్చండి. అయితే దీనిలో ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో సన్నటి నమూనాలోకి ఎలక్ట్రాన్ పుంజాన్ని పంపించిన తర్వాత నమూనాను దాటి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాన్లను ఉపయోగించి అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. దీని మ్యాగ్నిఫికేషన్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. ఇది సాధారణ కాంతి మైక్రోస్కోప్ కంటే లక్షల రేట్లు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీని రెజల్యూషన్ తీసుకున్నట్లయితే 0.34 నానోమీటర్ల వరకు దీని యొక్క రెజల్యూషన్ ఉంటుంది. మరి దీని యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే మెటీరియల్ సైన్స్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పదార్థాల సూక్ష్మ నిర్మాణం కానివ్వండి, వాటిలో లోపాలు కానివ్వండి, స్ఫటిక నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా నానో టెక్నాలజీలో తర్వాత నానో పార్టికల్స్, నానో స్ట్రక్చర్ లక్షణాలు తెలుసుకోవడానికి, ఇంకా లైఫ్ సైన్స్లో జీవకణాల యొక్క అల్ట్రా స్ట్రక్చరు, వైరస్లు, బ్యాక్టీరియాలు, కణజాలాలకు సంబంధించినటువంటి అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించడానికి, క్యాన్సర్ పరిశోధన, వైరస్ల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. చరిత్రలో దీని యొక్క స్థానాన్ని తీసుకున్నట్లయితే JEM-100CX ఆ కాలంలో ఒక ఆధునిక పరికరంగా పరిగణించబడింది మరియు అనేక పరిశోధన మరియు విద్యా సంస్థల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది ఆధునిక టెమ్లో అభివృద్ధిలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిగా చెప్పవచ్చు. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్కు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి మైలురాయిగా దీన్ని చెప్పవచ్చు. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఉన్నటువంటి ఒక మైక్రోస్కోప్. ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.